తెనాలి రామలింగడు నారింజ పండ్లు. శ్రీకృష్ణ దేవరాయలకు ఒకసారి చైనా చక్రవర్తి కొన్ని నారింజ పండ్లను కానుకగా పంపించాడు. పండ్లను తమ సేవకులతో పంపిస్తూ ఇవి చాలా ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవారు మృత్యుంజయులు అవుతారని రాసిన చిన్న లేఖను కూడా పెట్టి పంపుతాడు చైనా చక్రవర్తి. వాటిలో ఎంతో భక్తితో తీసుకువచ్చిన రాజు ప్రతినిధి శ్రీకృష్ణ దేవరాయలకు ఆస్థానానికి వీక్షించి ప్రభువుకు సగర్వంగా అందజేశాడు. పండ్లు బుట్టలు నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ నారింజ పండ్లు చూసే సరికి దేవరాయలతో పాటు సభలో సభికులు అందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు. అందరూ అలా చూస్తుండగానే సభలో ఉన్న తెనాలి రామలింగడు ఒక్క వద్దుంటున్న లేచి టక్కున ఒక పండు తీసుకొని ఒలిచి నోట్లో వేసుకుని, అబ్బా చాలా బాగుంది, అద్భుతమైన రుచి అంటూ పొగుడుతాడు. దీంతో సభ్యులందరూ హతాశులై చూడసాగా, రాయలవారికైతే రామలింగడుపై పట్టరాని కోపం వచ్చి వెంటనే తయాయించుకుని, చైనా చక్రవర్తి నా కోసం పంపించిన పండ్లు అవి నా అనుమతి లేకుండా తీసుకున్నావు కాబట్టి నీకు మరణదండ తప్పదు అని హెచ్చరించాడు. చక్రవర్తి మాటలు విన్న రామలింగడు మరణదండకు గురించి బాధపడకుండా పక్క నవ్వటం ప్రారంభించాడు. సభలందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. రామలింగడు నవ్వి చూసి, రాయలవారికి కోపం ఇంకా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎందుకు రామలింగం నవ్వుతున్నావు అని ప్రశ్నించాడు. నవ్వుతూ ఏమి చేయమంటారు ప్రభూ, ఏ పండ్లు తింటే మృత్యువు దగ్గరికి రాదో ఆ పండును నోట్లో వేసుకోగానే మీరు నాకు మరణదండన విధించారు. మరి ఆ పండులకు మహిమ ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచించుకోండి అన్నాడు నవ్వుతూ రామలింగడు. దీంతో విషయం అర్థమైన రాయలవారు కోపం తగ్గించుకొని రామలింగడితో జత కలిసి నవ్వసాగాడు. దీంతో సభ్యులందరూ కూడా మృత్యువును దూరం చేసే శక్తి ఆ పండ్లకు లేదని అర్థం చేసుకొని నవ్వసాగారు. అంతేకాకుండా రామలింగడు తెలివితేటను మెచ్చుకుంటూ మహిమ లేకపోయినా తీయగా ఉన్న పండ్లు అందరూ రుచి చూశారు.